క్రీస్తు శరీరముగా మేమంతా ఇక్కడ కూడుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం బట్టి తండ్రి వందనాలు. దేవా, మేము పరలోకపు ప్రత్యక్షతలను మేము చూచున్నట్లుగా మా యొక్క మనస్సులను హృదయములను తెరువమని పరలోకపు తండ్రి నేను నిన్ను వేడుకుంటున్నాను. నీ విషయంలో అర్థం చేసుకోవడం మాకు చాలా కష్టము. దేవా, విశ్వాసముతో నీ యొక్క సన్నిధికి మేము ప్రవేశించుచూ ఉన్నాము. పరిశుద్ధాత్మడ దేవుని హృదయపు లోతులకు తీసుకువెళ్ళండి. 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో రాయబడిన దాచబడిన ప్రత్యక్షతలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. ప్రభువా, నీ యొక్క జ్ఞానమును మా యొక్క జీవితములకు పంపించండి. దేవా, మా హృదయాలలో ఆత్మీయ ఆస్తిని మీరు ఉంచండి. దేవా, నీ వాక్యం సజీవంగా ఉంచండి. తండ్రి, నీ వాక్యము నీ ప్రజల జీవితాల్లో జీవింపజేయండి. నాకు అసాధ్యమైన వాటిని మీరే బయలుపరచండి నాయనా. కృపతో నీ యొక్క సంఘముతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. యేసు నామములో ఆమేన్. ఈ యొక్క సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 10 వరకు చదువుదాం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున తన చిత్తమును గుచ్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసును. ఆ సంకల్పను బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవల్లని తనలో తాను నిర్ణయించుకునేను. క్రీస్తు నందు చూడండి, ఇక్కడ సమకూర్చవల్లని తాను నిర్ణయించుకునేను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమును తనలో సమకూర్చుకునవల్లని తనలో తాను నిర్ణయించుకునేను. ఇది జరుగుతాదో జరగదో అనే విషయము కాదు గాని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తెలియజేశాడు. సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తాను నిర్ణయించుకొనెను. పరలోకములో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తము. ఎంత గొప్పది! ఇక 9వ వచనము మరియు 10వ వచనము శ్రేష్టమైన మాటలు చూస్తున్నాం. 3వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా నేర్చుకోవడానికి ఇవి మూలవాక్యాలు. అయితే మూల భాష అయినటువంటి గ్రీకులో ఎటువంటి యొక్క వ్యత్యాసములు కూడా లేవు. 3వ వచనం నుంచి 14వ వచనం అంతా కూడా ఏకమై ఉంటూ ఉన్నట్టుగా మనము ఆ గ్రీకులో చూస్తున్నాము. పౌలు దేవుని ఆరాధించడం గురించి ఆయన ఏమై ఉన్నాడు ఆయన తెలియజేస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘమును అద్భుతంగా ఆయన మారుస్తూ ఉన్నాడు. క్రీస్తులో అనేక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనము 9-10 వచనాల్లో చూస్తున్నాం. ఈ ఒక్క సందర్భములోనే అపోస్తలుడైన పౌలు క్రీస్తునందు అనేక మాటను దాదాపు 9 పర్యాయములు వాడినట్టుగా చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క లేఖను ముగించక మునుపు దాదాపు 25 పర్యాయములు వాడాడు. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన యొక్క పత్రికలో ఈ యొక్క మాటే శ్రేష్టమైన అంశము. ఈ పత్రిక యొక్క అంశాన్ని చూసినట్లయితే నిరీక్షణ సువార్తగా మనం చూస్తున్నాం. దేవునికి ఉద్దేశమున్నది సమస్తమును కూడా క్రీస్తులో ఉంచాలని ఆయన కోరుకున్నాడు. దయచేసి వినండి. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఎటువంటి విలువ అనేది మనకు కనిపించదు. నేను వేరొక విషయాన్ని చెప్పే వరకు మీరు అక్కడనే ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుపల ఎటువంటి విలువైనది మనకు దొరకదు. దేవుడు మీ పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు చూసారా? సమస్తమును కూడా ఆయనలోనే ఉన్నది. ఏం చేయాలో నాకు తెలుసు అనుకుంటారు. దయచేసి ఏం చేయాలో ఎవరైనా చెప్పండి. మీరొక్కరే కాదు, ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్క సేవకులు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే అడిగిన వారై ఉంటున్నారు. దేవుని చిత్తం ఎలా తెస్తుంది? ప్రియ దేవుని యొక్క సంఘమా, మనము ఆయన యొక్క సన్నిధికి ఈరోజు వస్తూ ఉండగా ఆ మర్మాన్ని మనము తెలుసుకోబోతున్నాము. ఎఫెసీ 1:3-10 వచనాల్లో దేవుని యొక్క చిత్తమును అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఈ యొక్క లోకములో నుండి మరియు మీ యొక్క పాపముల నుండి బయటకు వచ్చి
ఆయనలో స్థిరపరచబడాలని దేవుని చిత్తము. మీ యొక్క తప్పుడు ఆలోచన నుంచి దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. మీరు ఆదాము నుంచి వేటినైతే పొందుకున్నారో వాటి నుంచి, ప్రతి ఒక్క వాటి నుంచి మీరు బయటకు రావాలి. మీరు వాటినన్నిటి నుంచి బయటికి రావాలని దేవుని యొక్క చిత్తమై ఉంది. మరొక పిల్లలటువంటి ఆదాము యొక్క పిల్లలతో మీరు సమకూర్చబడాలని కోరుతున్నాడు. మనము అన్ని విషయాల్లో క్రీస్తుతో కూడా ఏకమై ఉండాలని కోరుతున్నాడు. తన మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది దేవుని చిత్తం. ఆదాము యొక్క పిల్లలముగా, కుమార్తెలుగా, కుమారులుగా మనం సంపాదించుకున్న సమస్తమును విడిచిపెట్టి మనము క్రీస్తులో ఏకమై సమకూర్చబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన ప్రేమలో ఉండాలి. బయట ఉన్నటువంటి ప్రజలు చూస్తున్న వారు మనల్ని సంఘము అని పిలుస్తూ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే మనము దేవునితో ఉండేటకు తిరిగి మరలా జన్మించాం. అదే దేవుని చిత్తము. మీరు ఆయనతో ఉండేటకు కలిగి చేయబడ్డారు. ఆయనతోనే కాదు, ఆయనలో నిలుచుట, ఆయన యొక్క దైవికమైన జీవితమును మన యొక్క జీవితంలో కలిగి ఉండుట. యేసు మీలో నివసిస్తున్నాడని మీరు భావిస్తే అప్పుడు మీరు ఈ భూమి మీద దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నారు. అప్పుడు మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారో మరియు మీ యొక్క పిల్లలను ఏ విధంగా పెంచుతూ ఉన్నారో, అలాగే ధనము ఖర్చు చేసే విషయంలో మరియు మనం చేసే ప్రతి ఒక్క చిన్న పనిలోనూ కూడా మనం ఆయన వైపే. దేవుని యొక్క చిత్తం వాటి అన్నిటిలో కూడా ఉంటుంది. అవి అన్నియును కూడా క్రమబద్ధముగా వస్తూ ఉంటాయి. ఎందుకనగా మీరు క్రీస్తులో దాచబడి ఉన్న కారణము చేత. అయితే మన యొక్క దృష్టి అంతా కూడా ఈ నేలపైనే ఉంటూ ఉంటుంది. ప్రభువా, నేను గృహాన్ని కొనుక్కోవాలి, నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ప్రభువాని ఇది చేయాలి, అది చేయాలి. మీరు ఆయనలో ఉన్నారు. మీరు ఆయనలో ఉంటే అన్ని క్రమబద్ధంగా వస్తాయి. ఈరోజు మీ అందరి పట్ల నా యొక్క ప్రార్థన ఏమనగా, నామకాద క్రైస్తవునిగా ఉండక, మనము సత్యమును విడువక, మన యొక్క సంఘము ఎంత శక్తివంతమైందో వాటిని విడిచి రక్షణ కొరకే దేవుని స్తుతిద్దాం. ఆయన యొక్క కృపను మనం పొందుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. వాస్తవానికి చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఆయన జీవిస్తున్నారు. క్రీస్తులో మనం సమకూర్చబడ్డ మన యొక్క విశ్వాసముతో అది మనం క్రీస్తు వలె జీవించడానికి సహాయపడుతుంది. అదే నా గురి. ఈ సమయంలో ఆదికాండము 1:26 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని పౌలు చెప్తున్నాడు. దేవుని యొక్క చిత్తము ప్రాముఖ్యమైనది. అయితే మన యొక్క నిర్మాణం కూడా చూద్దాం. దేవుడు ఎలా నిర్మించాడో చూద్దాము. అప్పుడు ఆయనతో ఏకమై ఉండుట సాధ్యమా అనేది తెలుసుకుంటాం. కనుక ఆదికాండము 1వ అధ్యాయము 26 చూద్దాం. ఈ యొక్క వచనము మనకు చాలా పరిచయమైన వచనం. దేవుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నాడు. నరుణ్ణి మన పోలికలో చేద్దామన్నాడు, మన యొక్క పోలిక చొప్పున. మానవుని పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటనగా మానవుడు పూర్తిగా ఆయన పోలికలో ఉండాలని ఆశించాడు. కనుక మనం ఈ యొక్క లోకంలో ఆయన సారూప్యములో నిర్మించబడ్డాం. దేవుని యొక్క సృష్టిలో మనం దేవుని పోలికలో ఉన్నాము. దేవుడు ఎలా ఉంటాడు? యోహాను 4:24 యేసు చెప్పారు, దేవుడు ఆత్మయై ఉన్నాడన్నాడు. దేవుడు ఆత్మ అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. కనుక దేవుడు మన పోలికలో మన స్వరూపంలో చేద్దామని చెప్పినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏమిటనగా మీరు, నేను, మనమందరము ఆత్మలంగా ఉంటున్నాం అని దీని అర్థం. ఈ మర్మాన్ని మనం చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆత్మ అనేది, ఆత్మకు పరిమితులు అనేవి లేవు. ఇది శరీరం యొక్క పరిధిలో ఉండదు. ఆత్మ అనేది ఇటుకల వలె ఒకదానితో ఒకటి అది అతుక్కుని ఉండదు. ఆత్మ అనేది ఊపిరి వలె వ్యాపించి ఉంటుంది. ఆత్మ అనేది ఒకరిదానితో ఒకటి కలిసి ఉండడం కాదు, కానీ అది పూర్తిగా అది లీనమై కలిసిపోయి అది ఉంటుంది. అర్థమవుతుందా? పరిపూర్ణ ప్రేమ అది పూర్తిగా కమ్ముకుంటుంది. మీరు పూర్తిగా మీకు ఆ వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను వ్యాపించాలి. ఆయనతో ఏకమై ఉండేటకు దేవుడు నిర్మించాడు. మరియు ఆయన
మీ వ్యక్తిత్వాన్ని కూడా ఆయన దాచాడు. త్రిత్వంలో ఇది మర్మము. తండ్రిలో కుమారుడున్నాడు, కుమారుడిలో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. వారి ముగ్గురి గుర్తింపులో ఒక ప్రత్యేకత అనేది ఉంది. వీరు ముగ్గురు కూడా సంయుక్తంగా వారు నివసిస్తూ ఉన్నారు. మనం చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి వివాహం చూద్దాం. ఈ యొక్క వివాహంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒక్కొక్కరిగా ఉన్నారు. వారి ఇరువురు ఒక్కొక్క గుర్తింపులు, ఒక్కొక్క ఉద్దేశాలు, ఒక్కొక్క తలాంతులు వారు కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు వారి ఇరువురు ఏకమై ఉంటున్నారు. ఇరువురు వేరు వేరు వ్యక్తులుగా ఉంటున్నవారు ఇప్పుడు దేవుని ద్వారా ఇరువురు ఏకముగా ఉంటున్నారు. ఈ యొక్క ఐక్యతలో వారి యొక్క సొంత గుర్తింపును కోల్పోరు. ఇది మీకు అర్థమవుతుందా? కనుక దేవుడు మన యొక్క పోలిక చొప్పున నరులను చేయమని చెప్పినప్పుడు, అనగా మనము ఆత్మలో దేవునితో కూడా ఏకమై ఉండులాగన నిర్మించబడ్డాము. మనము మన యొక్క సొంత గుర్తింపు, ఉద్దేశము వాటితో మనం నిర్మించబడ్డాం. బాధకరమైనది ఏమిటంటే ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము తన సొంత చిత్త ప్రకారం చేయటం ద్వారా తనకు తాను దేవుని చిత్తము నుండి బయటకు వచ్చేశాడు. దేవుని నుండి అతడు వేరైపోయాడు. పాపము అదే చేస్తుంది. మానవుని దేవుని నుంచి దూరం చేస్తుంది. అది మరణమునకు దారి తీస్తుంది. గుర్తుంచుకోండి, పాపం యొక్క ఫలితము అదే. అది దేవుని నుండి వేరు చేసి మరణమునకు నడిపిస్తుంది. ఆదాము చేసిన యొక్క పాపమును బట్టి ఆదాము దేవుని యొక్క చిత్తము ఆత్మతో అతడు నిర్మించబడినప్పటికీ శరీరానుసారంగా అయిపోయాడు. అందుకే పాపము అనేది అంత భయంకరము. పాపం అనేది ఎంత దుఃఖకరమైంది. దేవుని యొక్క నిర్మాణం గురించి ఆదికాండము మరికొంత ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తుంది. ఈ సృష్టి తన యొక్క విధానం చొప్పున నూతన సృష్టిని చేస్తుంది. ఆవులు అనేకమైన ఆవులను పుట్టిస్తాయి. యాపిల్ చెట్లు అనేకమైన యాపిల్ చెట్లను పుట్టిస్తాయి. కనుక ఆదాము యొక్క పిల్లలముగా మనం ఆదాము యొక్క పోలిక చొప్పున మనం కూడా కలుగజేస్తున్నాం. ఆయన యొక్క శాపమును మనం కూడా పొందుకున్నాం. మనం కూడా ఆదాము యొక్క విషయాలని మనం కూడా పొందుకొని ఉన్నాం. ఆదాము దేవుని మీద తిరుగుబాటు చేయుట ద్వారా అతడు పడిపోయి ఉన్నాడు. రోమా 3:23 చెప్తుంది, మనం పాపం చేసి దేవుని మహిమను కోల్పోయామని. 1 యోహాను 1:7 మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనకు మనమే మోసపరుచుకుంటూ ఉన్నామంటుంది. ఇరాక్లో నిరాశ్రయుల ఒక వ్యక్తిని నేను కలుసుకుని ఉన్నాను. ఆ యొక్క వ్యక్తికి ఒక కాలు ఉన్నది. నేను వాక్యం పంచుకున్నప్పుడు నేను ఎన్నడూ పాపం చేయలేదన్నాడు. ఆ మాటకు నేను నవ్వుకున్నాను. ఈ భూమి మీద ఏ ఒక్క పాపం కూడా చేయలేని ఒక వ్యక్తి అని నేను నవ్వుకున్నాను. ఆ వ్యక్తి నా వైపు చూసి నేను ఎన్నడూ కూడా పాపం చేయలేదు అన్నాడు. నా 9 భార్యల్ని అడగండి అన్నాడు. మనమందరం కూడా ఆదాము అవ్వల యొక్క సంతానమై ఉన్నాము. వారికి వారసత్వాన్ని పురికిపుచ్చుకున్నాం. ఆదాము వలె మనం కూడా పాపం చేశాము. మనకును మన యొక్క దేవునికి మధ్య ఏర్పరచబడిన ఖాళీని మనం పూరించలేము. మనము కూడా ఆదాము వలె మనకు మనమే దేవునితో కూడా కలిసి జీవించుటకు వేరుపడి ఉన్నాము. మనము ఆయన నుండి వేరు చేయబడ్డాం. మనం బయటకు వచ్చేసాం. అయితే గొప్ప శుభవార్త ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదాము యొక్క కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. అయితే ఆదాము వలె అతడు జీవించలేదు. ఆయన ఆదాము వలె ఆలోచించలేదు. తనకు తానుగా తండ్రి నుంచి వేరుపడడానికి నిరాకరించాడు. ఆయన యొక్క రక్తములో పాపము లేనేలేదు అనగా మూల్యం చెల్లించుటకు సరిపోయినవాడు. ఆదాము సంతానమంతటిని విమోచించగలడు. ఎందుకనగా యేసును తండ్రి యొద్ద నుండి పాపం వేరు చేయలేదు కనుక మరణమునకు యేసు మీద ఎంత మాత్రం అధికారము లేదు. గుర్తుంచుకోండి, పాపము యొక్క ఫలితమే మరణము. పాపము వలన వచ్చు జీతమే మరణమని చెబుతుంది. యేసయ్యలో ఏ పాపమును లేదు కనుక మరణమునకు అధికారము లేదు. నా ప్రాణమును ఎవడూ తీయలేడు, నాకు నేనే పెడుతున్నాను. అందరిని ఆయన ప్రేమించుట చేత తన యొక్క ప్రాణమును ఆదాము పిల్లలందరి కొరకు ఇచ్చాడు. దేవుని యొక్క అంత్యకాల ప్రణాళికలో ఆయన ఇచ్చాడు. యేసయ్య ఇష్టపూర్వకంగా మరణము తనను మృంగుటకు అనుమతిచ్చాడు. తద్వారా ఆయన మరణమును పూర్తిగా జయించుటకు ఆయన శక్తి పొందెను.
యేసయ్య మరణము యొక్క దిగాంతములకు దిగిపోయెను. మరణము లోపల నుంచి మరి ఎన్నడూ లేకుండా దానిపై జయము పొందాడు. ఈయనపై మరణముకు అధికారము లేదు. యేసు యొక్క మరణము విమోచన కార్యము. ఇది ఎలా అంటే ఒక వ్యక్తి హెలికాప్టర్లో దిగి వచ్చినట్టు సముద్రములో పడవలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడుటకు ఆయన ఈ వ్యక్తిని కాపాడగలడు. ఎందుకనగా హెలికాప్టర్లో అతడు వచ్చి ఉన్నాడు. ఆ హెలికాప్టర్లో వచ్చిన వ్యక్తి తాడు సాయంతో కిందకి దిగుతాడు. ఆ యొక్క భయంకరమైనటువంటి అలల మధ్యలో అతడు క్రిందికి దిగుతాడు. ఆ నిస్సహాయుడైన ఆ యొక్క వ్యక్తిని చెయ్యి పట్టి పైకి లేపుతాడు. ఎందుకంటే ఆయన పైనున్నవాడు. యేసు అదే చేశాడు. ఇంకా మిమ్మును పైకి తీసుకువెళ్తాడు. ఈ యొక్క భయంకరమైన అలల నుంచి, మృంగివేసే అలల నుంచి బయటికి తీసుకొస్తాడు. నా చెయ్యి పట్టుకో. ఇది ఏ విధంగా జరుగుతుంది? నిస్సహాయకుడైన ఆ యాత్రికుడు తప్పించబడ్డానికి తృణీకరిస్తే ఏమవుతుంది? నన్ను తప్పిస్తావని నిన్ను ఎలా నేను నమ్మాలి? అయ్యా, నేను తప్పించబడ్డానికి వేరొక మార్గము ఏదైనా సరే నేను చూసుకుంటాను. అలా అంటే ఇది నవ్వులాటగా ఉంటుంది. వాస్తవానికి నేటి దినాల్లో మనం చూస్తే నేటి దినాల్లో అనేక మంది ఇలానే చేస్తున్నారు. వారి హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. రక్షణ అనేక ఉచిత బహుమానం పొందుకోండి. మీరు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి నుండి మరలి రండి. దేవుడు ఏకైక ఒకే రక్షకుని లోకానికి పంపించాడు. ఆయనలోనే జీవమున్నది. ఆయనలోనే పాప క్షమాపణ విడిచిపెట్టవద్దు. ఒక దినం రాబోతుంది, మీ యొక్క ఆలస్యం ఆయన చాచిన చేతులకు అవును అని మీరు చెబుతారు. అది మీ నిర్ణయంగా ఉంటుంది. ఈరోజు ఆయన కృప ద్వారా మీరు ఆయనను అంగీకరించండి. మీ యొక్క రక్షణ కొరకు ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. మీరు ఆలస్యం చేస్తే మీ నిర్ణయం తీసుకున్న లాభం లేదు. ఈ యొక్క జీవితంలో మీరు తీసుకునే యొక్క నిర్ణయం మీరు నిత్యత్వంలో ఎక్కడ గడుపుతారో అనే దానికి ఇదే మూలము. ఇది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఇందుకొరకు దేవుడు మిమ్మల్ని కలుగు చేయలేదు. అది మనకు చాలా దురదృష్టకరమైన అవకాశం. మనం అనుకోకుండానే మన యొక్క ఆదామైన సంతానము అయినందున ఇది మనకు సంక్రమించి ఉన్నది. దేవుని చూడడం నాకిష్టం లేదు అను తనను తాను మోసం చేసుకుంటూ అతడు దాక్కున్నాడు. అదే మనస్సును పొందుకున్న మనము కూడా మోసపరుచుకుంటూ ఉన్నాము. అయితే ఇంకా సమయం ఉంది. యేసునందు విశ్వాసముంచి ఆయనకు అవును అని చెప్పండి. మొదటి ఆదామిక మనస్తత్వం వదిలిన వెంటనే యేసును అంగీకరించు. దేవుడు మీ కొరకు ఏదైతే ఆశించి ఉద్దేశించినాడో దాని యొద్దకు మరలండి. ఈ సువార్త మర్మమును ఎఫెసీ రాసిన ఈ పత్రికలో పౌలు అద్భుతంగా దీన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆదికాండము 1:20 నెరవేర్చబడింది. యేసుకు మహిమ కలుగునుగాక. యేసునందు విశ్వాసముంచిన వారు పాత స్వభావం విషయంలో వారు మరణిస్తారు. ఆ యొక్క మరణము ద్వారా దాని ద్వారా మొదట ఆదాము ద్వారా పొందుకున్న సమస్తాన్ని పాతిపెడతారు. ఇప్పుడు వారు తిరిగి జన్మించారు. ఇది వినండి. ఇప్పుడు చివరి ఆదామైన ఆయన స్వరూపంలో ఆయన వలె మార్చబడ్డారు. పాపము వలన మరణించిన ఆత్మ ఇప్పుడు క్రీస్తులో జీవించడం ద్వారా ఇప్పుడు తిరిగి బ్రతికించబడింది. ఇప్పుడు దేవుని యొక్క జీవము ద్వారా మరలా దేవునితో అనుసంధానించబడ్డాం. దేవునితో మనం చేర్చబడ్డాం. ఇది నిజముగా గొప్ప శుభవార్త. అయితే మనలో కొద్ది మంది మాత్రమే యేసు మనలో జీవిస్తున్న జీవితమును కలిగి ఉన్నారు. ఎందుకు ఈ యొక్క వర్తమానమును ఈరోజు మీకు నేను అందిస్తున్నాను? ఎందుకు పౌలు ఈ యొక్క లేఖ రాయవలసి వచ్చింది? ఇది మనందరికీ శుభవార్తగా ఉండాలని, ఇది అందరికీ తెలియబడాలని. ఎందుకు? 3 కారణాలున్నాయి. మొదటి కారణము నిజంగా అనిపించకపోవచ్చు. మనం వింటాం కానీ నమ్మం. మనము ఎవరమో మనకు తెలుసు కనుక ఆ యొక్క గొప్ప దేవుడు మనలో నివసిస్తున్నాడంటే మనం నమ్మలేం. మనమెవరమో ఆలోచించండి. దహించు అగ్ని అయిన దేవుని మన యొక్క శరీరంలో మనము ఆయనను కలిగి ఉన్నాము. సరే, పౌలు మర్మం అని పిలుస్తున్నాడు. అయితే గొప్ప విషయం ఏమిటంటే ఆ మర్మాన్ని మనకు తెలియజేయాలని దేవుడు కోరుతున్నాడు.
ఇది మర్మమైంది. దేవుడు మన పట్ల ఒక శ్రేష్టమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఇది మర్మము, కొద్ది మంది మాత్రమే దీనిని కనుగొంటారు. పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరచడం ద్వారా ఈ యొక్క మర్మాన్ని మీరు తెలుసుకోగలిగారు. ఏకత్వమును గూర్చిన మర్మము. గొప్ప జ్ఞానులకు కూడా ఇది ఒక మర్మముగా ఉన్నది. ఏకత్వమును గూర్చిన మర్మము దేవుని ప్రేమించిన వారికి బయలుపరచబడింది. ఇది ఒక అనుభవము. పుస్తకములో దీన్ని చదవలేము. ఇది తన యొక్క ప్రజల యొక్క హృదయాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మన జీవితాల్లో సజీవంగా ఉంచుదాం. ఆ సజీవమైన వాక్యం ప్రతి యొక్క ఆటంకమును తుంచివేయునుగాక. పరిశుద్ధాత్మిక అభిషేకము వలన మీరు ఈ యొక్క విషయంలో మీరు తొట్టిల్లిపోరు. పసిబడ్డే వలె విశ్వాసం కలిగి ఉందాం. దేవుడు మనలో నివసిస్తున్నాడు అని అనేక మంది నమ్మకపోవడానికి రెండవ కారణము, మనము మర్మమును నమ్మడానికి ఇష్టపడతాం. ఆ యొక్క విశ్వాస సమయంలో మన యొక్క సాక్ష్యము ద్వారా, మనం ఎదుర్కొన్న ప్రత్యక్షత ద్వారా అది దృఢపరచబడుతుంది. మీరు ఒంటరిగా ఉండిపోవడం వలన, సరిగ్గా నిలబడకపోవడం వలన మీరు పడిపోతారు, మీరు చల్లారిపోతారు. అందుచేతనే లేఖనం మనకు చెప్తుంది, ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు దీనిని గురించి చెబుతూ ఉన్నాడు. మత్తులై ఉండకుడి గాని ఆత్మచేత మీరు నింపబడండి అని చెప్తున్నాడు. గ్రీకు పదానికి అర్థం ఏమిటనగా, ఇది ఒక్కసారి మాత్రమే కాదు కానీ నిరంతరముగా దేవుని యొక్క ఆత్మతో నిండి ఉండట అని అర్థం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం బట్టి వందనాలు. అపోస్తలులు 2వ అధ్యాయంలో ఉన్నదే మరలా 4వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడింది. ఎందుకనగా పేతురు, యోహాను ధైర్యం కోసం వారు ప్రార్థించారు. పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడి వారిని ఆత్మతో నింపి వారు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని దర్శించుట అనేది ఒక్కసారి మాత్రమే కాదు. పరిశుద్ధాత్మతో నింపబడట అనేది ఒక్కసారికి సరిపోదు. ఎల్లప్పుడూ ఆత్మతో నిండి ఉండుడి. ఆత్మతో ఎప్పుడూ నిండి ఉండాలి. అది ఎఫెసీ 5:18 యొక్క అర్థం. అర్థమైందా? మీలో కొందరు మొదటిసారిగా ఆలకించినట్లయితే మీకు అనేకమైన సందేహాలు అనేవి వస్తుంటాయి. ఎఫెసీ 5:18 యొక్క పూర్తి అర్థం ఏమిటి అనగా, నిరంతరం పరిశుద్ధాత్మతో నిండి ఉండడి. సహోదరా, నీ పరిశుద్ధాత్మను పొందుకున్నాను, మరలా నేను ఎందుకు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో నిండి ఉండాలని అడుగుతారు ఎవరైనా. మనం పూర్తిగా నింపబడి ఉంటే మరలా పొందుకోవడం అవసరం లేదు కదా. స్నేహితులారా, ఈ యుగం యొక్క వాస్తవం ఏమిటంటే, ఈ యొక్క యుగమునకును నీ యొక్క రాజ్యం వచ్చింది, నీ యొక్క రాజ్యం వచ్చును కాక అనేక యుగం. ఈ యొక్క రెండు యుగముల మధ్య ఉన్న యొక్క వాస్తవికత ఏమిటంటే, మనము ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు పోరాడాలి. మన యొక్క హృదయపూర్వకంగా ఆయనను మనము వెదకాలి. మన యొక్క సంపూర్ణ హృదయంతో ఆయన సన్నిధి కొరకు మేము ప్రాకులాడాలి. ఆయన కొరకు మండించబడే సంఘం ఆయనకు కావాలి. ఆయన కొరకు మనం మండించబడాలి. మీరు దేవుని కొరకు గొప్ప అత్యాసక్తిని కలిగి ఉన్నారా, లేక దేనితోనైనా నింపబడి ఉన్నారా? నేను మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించట్లేదు. కాసేపటిలో వాక్యం అవుతుంది. నేను చెప్పిన దాన్ని మర్చిపోయి వేరొక దానితో మీరు ఆకర్షితులవుతారేమో. వ్యర్థమైన వాటితో మీరు నింపబడి ఉండవద్దు. ఆయన నిరంతర సన్నిధితో నింపబడి ఉండండి. సహోదరుడా, మనం ఎందుకు పరిశుద్ధాత్మతో నిరంతరము నిండి ఉండాలని మీలో ఎవరైనా అడగవచ్చు. ఎందుకంటే మనము పోగొట్టుకుంటూ ఉంటాం. కొంతమంది దేవుని కొరకు మండించబడాలనుకుంటారు. మీరు క్రీస్తుతో ఏకమై ఉండి మీరు క్రీస్తులో దాచబడి ఉన్నారని తెలుసుకోవాలి. ఆ యొక్క ఆశను మీరు కోల్పోవద్దు. మనము నిరంతరము దేవుని ఆత్మతో నిండి ఉన్నట్లుగా దేవుడు మనల్ని నిర్మించాడు. దేవుడు ఆదాము యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము ఆ విధంగానే ఉండాలి. దేవాని జీవాత్మ నాకు కావాలి, నాలో ఊదుము. పునరుద్ధానం తర్వాత యేసు వచ్చి ఏం చేశారు? ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుకుండి అన్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మను విభజించబడిన నాలుక వలె వారందరి మీద వాలాడు. అదే 4వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క ఆత్మతో నిరంతరం మీరు నింపబడి ఉండండి. అలా ఆయన నిన్ను నిర్మించాడు.
ఆయన యొక్క సన్నిధిలో ఒక ఆక్సిజన్ పొందుకునే విధముగా నిన్నటి ఊపిరిని నీవు దాచి ఉంచలేవు. ఏ ఒక్కరు కూడా దాచి ఉంచలేరు. నీ యొక్క జీవితములో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మిక తాజా అభిషేకం ప్రతి ఒక్కరికి కావాలి. మనము నిరంతరము ఆయనతో సహవాసం చేయాలి. ఆయన యొక్క సన్నిధిని మనకు దూరం చేసే ప్రతి ఒక్క దానితో మనము దూరంగా ఉండాలి. కొన్ని వారముల క్రితం నేటి సమాజం నుంచి ప్రకటించిన సందేశం చాలా ఇష్టం. మన దిగజార్చేది. మనము ఆయనలో ఉన్నాం కనుక వాటిని మనము ఎదిరించాలి. ఆయన యొక్క రెక్కల చాటున మనము ఉండాలి. దేవుడు మనలో నివసిస్తున్నానికి వాస్తవికానికి దూరంగా ఉండకండి. ఇదే పెద్ద కారణమని నమ్ముతాను. ఐక్యతను గురించి మనము ఎన్నడూ వినలేదు. ఏకత్వం కొరకు క్రీస్తులో ఉండుటను గురించి యేసు మన పాపను క్షమిస్తాడని ఆలకించాము. మనం ఇక మొదటి ఆదాము యొక్క పిల్లలము కాదామని ఎన్నడూ కూడా ఆలకించలేదు. గొప్ప విషయం. మనము ఆ యొక్క వరుస క్రమంలో లేదు అనేది చాలా శ్రేష్టమైనది. నేను పాపిని కృప ద్వారా రక్షించబడ్డాను అనడది పెద్ద విషయం కాదు. పాపమైన నీవు కృపతో రక్షింపబడలేదు. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. అనేక మంది అటువంటి యొక్క భావనతో కప్పబడి ఉంటారు. నేను మంచితో కప్పబడిన వాళ్ళ వలె ఉంటాను. నువ్వు అలా కాదు. నీవు దేవుని యొక్క మందిరమై ఉన్నావు సహోదరుడా. ఈ యొక్క మాటలను తన యొక్క సమాధి రాయి మీద ఒక దేవుని యొక్క సేవకుడు రాయించుకోవాలని అతడు ఎంతో కోరి ఉన్నాడు. మనలో అనేకమైన విషయాలను ఉన్నదిగానే నమ్ముతూ ఉంటారు. ఈ యొక్క అద్భుతమైన యొక్క ప్రజలతో ఈరోజు నేను ఉండడానికి చాలా సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. దేవుడు నీలో నివసిస్తున్నాడు. అదే శోధనలతో పోరాటం చేస్తూ, అదే సమస్యలతో పోరాటం చేస్తూ మేము తిరిగి జన్మించబడ్డాం. అదే విధంగా మరణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పాపము నుంచి విడుదల పొందుటకై. తద్వారా మనం పరలోకంలో దేవునితో ఉండగలము. పరలోకం మనకు సహాయపడుతుంది. ప్రశ్న: ఒకవేళ మరణము మనల్ని పూర్తిగా విడుదల చేయగలిగితే మరియు మనను యేసుతో అనుసంధానం చేయగలిగితే అప్పుడు ఏది రక్షిస్తుంది? చావా లేక యెస్సా? నా యొక్క బైబిల్ చాలా స్పష్టంగా దీన్ని తెలియజేస్తూ ఉంది. కనుక నన్ను పరలోకమునకు చేర్చగలిగే మరణం కోసం ఎదురు చూడకుండా పరలోకము నుండి భూమికి దిగి వచ్చిన యేసు వలె జీవిస్తూ పరలోకమందున్నవి భూమి యందున్నవి సమస్తమును యేసులో దాచి ఉంచినటువంటి మనం ఒక దినమును మరణించి పరలోకమునికి వెళ్ళే సంఘముగా కాకుండా పరలోకమునే మన యొక్క సంఘమునకు తీసుకొచ్చే సంఘముగా మనం ఉండగలమా? సంఘమా, మీరు ఆలకించండి. మీరు క్రీస్తులో ఉండినట్లయితే అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మీలో ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండనో అక్కడ ప్రతి దాని నుంచి కూడా విడుదల ఉన్నది. ఇక అప్పటి నుంచి కూడా మొదటి యొక్క ఆదాము యొక్క వంశ వలెలోనివి ఎంత మాత్రము ఉండవు. దేవా, మీలో మేమున్నాము. దేవా, మా యొక్క ప్రజలకు మేము ధైర్యముతో నీ వాక్యమును ప్రకటించులాగున దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకోగోరితే ఆయనను వెంబడించండి. యేసు ఇలా చెప్పారు: మీరు నన్ను చూచినట్లయితే నన్ను పంపిన తండ్రిని చూస్తారు. ఆ విధంగా చూచే ప్రజలను మీరు కూడా తయారు చేస్తారు. దీనత్వంతో, సంపూర్ణ విధేయతతో మీరు చూడగలిగితే యేసు ఎలా ఉంటాడో మీరు తెలుసుకుంటారు. దేవుడు మీకు సహాయం చేయునుగాక.